హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే పొటాటో క్యాప్సికమ్ కర్రీ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ చూసేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి. కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొటాటోస్ని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలను అయితే వాటర్లోనే ఉంచుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి అయితే ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే క్యాప్సికమ్ ముక్కలు ఇలాగా ఫ్రై అయిపోతాయండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ముక్కలు కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకుంటే ముక్కలు అనేవి ఇలా మగ్గిపోతాయి. మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాకైతే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే టమాటాలు అనేవి ఇలా మగ్గిపోతాయి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని గరిటెతో కదపకుండా మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం ముక్కలకైతే బాగా పట్టింది. టమాటాలలో మెతుక్కుంటూ మొత్తం ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే ఇలా పైకి తేరే వరకు దగ్గరకైతే ఉడికించుకోవాలి. ఇందులోనే గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయి ఉన్నాయి కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి. క్యాప్సికమ్ పొటాటో కర్రీ అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.